గాయ్స్, వెల్కమ్ టు ఏంజల్ బ్లాగ్స్. మొన్న బయటకి వెళ్ళినప్పుడు పనస తొనలు అయితే తీసుకొచ్చినాను. తొనలు అయితే తినేసినాం కానీ గింజలు అయితే ఉండిపోయినాయి అనమాట. గింజలు చూస్తే పట్టుమని 10 గింజలు కూడా లేవు. ఈ గింజలతో కర్రీ ఏం చేద్దామా అని ఆలోచించుకుంటూ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని వెజిటేబుల్స్ అయితే కనిపించినాయి అనమాట. సరే, ఈ వెజిటేబుల్స్ ఆ గింజలు అన్ని కలిపేసి ఏదైనా మంచి రైస్ ఐటమ్ అయితే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసినాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అదే రెసిపీని మీతో అయితే షేర్ చేసుకుందాం అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా దానికి కావాల్సిన పదార్థాల తయారీ విధానం అయితే చూసేద్దాం. కానీ అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా లేట్ చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అయితే చూసేద్దాము. కావాల్సిన పదార్థాలన్నీ కూడా నేను వీడియోలో వాటి నేమ్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను, చూసేయండి. ఇవి కాకుండా ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోండి. రైస్లోకి వచ్చేసి రైస్ నేను మసూర్ దాల్ 2 కలిపి నానబెట్టుకున్నాను అనమాట. మసూర్ దాల్ అంటే ఎర్రకంది పప్పు. 1 గ్లాస్ రైస్కి వచ్చేసి 1/2 కప్పు మసూర్ దాల్ తీసుకోవాలి. పనసగింజలు అయితే నేను ఆల్రెడీ కుక్కర్లో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి తొక్కలు తీసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత నేనైతే ఆయిల్ గీ 2 వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే 2 వేసుకోండి, లేదు అంటే ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ కూడా తొందరగా మగ్గుతాయి. అవి మగ్గుతున్న ఆ టైంలోనే కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున పోసేసుకోవాలి. తర్వాత వాటర్లోనే మీ రుచికి తగినంతగా సాల్ట్ అయితే వేసేసుకోండి. వాటర్ మొత్తం కూడా తెల్లగా ఆగిన తర్వాత రైస్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమేను. కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ అయితే రానివ్వండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత అయితే తీసేయండి. ఈ రైస్కి ఎలాంటి కాంబినేషన్ కర్రీస్ అయితే అవసరం లేదు, ప్లెయిన్గా తినేయచ్చు, చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మన అందరి ఇళ్ళలో గోంగూర, ఇప్పుడు కొత్త ఆవకాయ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా, వాటితో ట్రై చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్.